వెల్కమ్ టు పొట్లూరు వంటలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలి చూద్దాము. అల్లము వెల్లుల్లి ఇట్లా రెండు సమంగా తీసుకోవచ్చు, లేదంటే అల్లం ఒక వంతు 2 వంతులు వెల్లుల్లి తీసుకోవచ్చు అనమాట. ఇలా అల్లాన్ని పైనంతా కూడా చెప్పు తీసేయాలన్నమాట. ఆ స్కిన్ అంతా కూడా స్పూన్తో కానీ చాకుతో కానీ తీసేసేయాలి మొత్తం, అలా పొట్టంతా కూడా. వెల్లుల్లిపాయ కూడా పొట్టు వలుచుకోవచ్చండి, లేదంటే స్కిన్తో సహా తీసి కూడా మిక్సీ వేసుకోవచ్చు. మనకి అల్లం వెల్లుల్లిలో రోగనిరోధక శక్తి మద్దతు ఇస్తాయండి, జీర్ణక్రియ సహాయపడతాయి, శరీరంలో వాపు తగ్గిస్తాయి అన్నమాట, గుండె ఆరోగ్యానికి ఉపయోగపడతాయి, కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. అలా పొట్టు మొత్తం తీసేసి చక్కగా ఒక్కసారి కష్టపడితేనండి చాలా రోజులు వాడుకోవచ్చు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్. శుభ్రంగా కొంచెం వాటర్లో వేసి కడిగేసుకోవాలి. మట్టి అదంతా ఉంటుందండి, శుభ్రం కడుక్కోవాలన్నమాట. అలా కడిగిన తర్వాత స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ రెండు కూడా మనం బయట తీసుకొచ్చుకునే దానికన్నానండి ఇంట్లో మనం చేసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిది. బయట అంతా కూడా నకిలీది అమ్ముతున్నారు కదా, చాలా డేంజరస్ అదంతా. మనం తెచ్చుకుని వాడుకున్నామంటే చూడండి అలా కట్ చేసేసుకోవాలి మొత్తం. ఎంతోసేపు పట్టదు, ఒక 20 మినిట్స్ 15 మినిట్స్లోనే అయిపోతుంది అంతా రెడీ చేసుకుంటే. రెండు కలిపి మిక్సీ వేసుకోవాలి. కొంచెం వాటర్ పోస్తున్నాను, వాటర్ పోయకుండా మీరు ఒక 2 స్పూన్లు నూనె కూడా వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్లు కల్లుప్పు వేసుకోవాలి, 1 స్పూను పసుపు వేసుకోవాలి. మొత్తం పేస్ట్ లాగా మిక్సీ వేసుకోవాలి, మెత్తగా నలిగేదాకా కూడా. అది పసుపు వేసుకున్నాను కొంచెం, చూడండి బాగా నలుగుతుంది. వాటర్ కూడానండి మిక్సీ తిరగటానికి పోయటమే అనమాట, ఎక్కువ పోయకూడదు. చాలా రోజులు వస్తుందండి ఇది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏమీ పాడవదు. చూడండి కల్లుప్పు ఒక 2 స్పూన్ల దాకా వేస్తున్నాను. అలా కొంచెం ఎక్కువ వేసుకుంటేనే నిల్వ ఉంటుంది, లేదంటే పాడవుతుంది అనమాట. ఫ్రిడ్జ్లో అయినా 2-3 నెలలైనా ఉంటుందండి, ఫ్రెష్గానే ఉంటుంది, ఏమీ పాడవదు. మళ్ళీ ఇంకొక వాయి కూడా అట్లా కొంచెం వాటర్ పోసుకుని కొంచెం పసుపు వేసుకుని, మీరు వద్దనుకుంటే ఆయిల్ వేసుకుని కూడా మిక్సీ వేసుకుని పెట్టేసుకోవచ్చు. ఏమి ఫ్రెష్గా ఉంటుంది ఇంకా కూడా ఆయిల్ వేస్తే కూడా. చూడండి దీంట్లో కూడా కాస్త ఉప్పు వేసేసుకుని అలా పసుపు వేసుకుని, పసుపు కూడా యాంటీసెప్టిక్ కదండి, చాలా మంచిది పసుపు. అంత కలర్ఫుల్గా ఉంది, అరోమా కూడా వస్తుందండి, ఎంత మంచి వాసన వస్తుందో. అలా ఒక గాజు బౌల్లో పెట్టేసుకొని చక్కగా మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవటమే. ఇలా ఎక్కువ రోజులు ఉన్నా కూడా వాటిలో ఉన్న సహజమైనటువంటి వాసన ఏమి తగ్గవు. ప్రతిరోజు కూడా అదే అరోమాతో ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. మన ఇంట్లో చేసుకున్న దారే వేరండి. ఇలా గాజు బౌల్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవటం, మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అనమాట. మీరు అందరూ కూడా తయారు చేసుకుని ఎలా ఉందని చెప్పి కామెంట్స్ పెట్టండి. మీకు నచ్చితే షేర్ చేయండి అందరికీ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కితే నా రెసిపీస్ అన్నీ మీకు వస్తాయి. ఇంకొక రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. ఇలా చక్కగా మీరు వాడుకునే దాన్ని బట్టి చాలా రోజులు వస్తుంది. చాలామందికి తెలిసే ఉంటుందండి, అయినప్పటికీ కూడా తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్పి నేను పెట్టాను. ఇలా మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవటం అనమాట. గాలి చొరబడకుండా మూత పెట్టుకోవాలి. అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్.